టీ20 లీగ్ విజేతగా హైదరాబాద్ ఛాంపియన్స్ అవతరించింది. ఖమ్మంతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 158 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి మరోసారి రాణించాడు. వైష్ణవ్ రెడ్డి 41, షణ్ముఖ అశ్విన్ 36, ప్రణవ్ వర్మ 19 పరుగులు చేశారు. ఖమ్మం బౌలర్లలో హర్షిత్ సాయి, విద్యానందరెడ్డి, వేదిరెడ్డి, షేక్ అజర్ తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. మిఖిల్ జైస్వాల్ 65, హిమతేజ 31, ప్రతీక్ రెడ్డి 15, విద్యానందరెడ్డి 20 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లు, దేవ్ మెహతా, అజయ్ గౌడ్ చెరో 2 వికెట్లు, అఖిల్ రాథోడ్ 1 వికెట్ తీశారు. టీ20 తొలి సీజన్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మైదానంలో కలియ తిరుగుతూ తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ను పలువురు ప్రముఖులు వీక్షించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ, డీజీపీ సివి ఆనంద్, సినీ నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ తో పాటు పలువురు ఈ మ్యాచ్ ను ఆస్వాదించారు. మ్యాచ్ కు ముందు రాహుల్ సిప్లిగన్ మ్యూజిక్ కాన్సర్ట్ అలరించింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.